ఈ పార్టీని నడిపించడంలో ఆయన ఫెయిల్ అయ్యారనే ఉద్దేశంతో అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీలో ఉండటం ఇష్టం లేక అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి సహించలేక భరించలేక ఆ పార్టీని నేను వినడం జరిగింది. అలాగే నాకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వారితో పనిచేసినటువంటి, వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి అనుబంధం అయితే ఉంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని నేను వారి యొక్క చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీలో నేను జాయిన్ అవడం. పార్టీలో మీకు ప్రాధాన్యత తగ్గిందని వెళ్ళిపోయారా, లేదంటే మీ ఫాదర్ని ఇండైరెక్ట్గా ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారా, అవి మీ ఫాదర్కి తగిలినట్టుగా ఉన్నాయనే ఒక మనస్తాపంతో పక్క వెళ్ళిపోయారా? మా నాన్నగారిని ఆయన తాడేపల్లిగూడెం సభాముఖంగా ఇండైరెక్ట్గా అన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే కాపు సమాజం కూడా అందరూ కూడా విన్నారండి. వారందరూ ఆలోచిస్తున్నారు. దానికోసం అయితే అది నా వ్యక్తిగతంగా నేను తీసుకుని అయితే పార్టీని పెట్టడానికి అది కారణం కాదు. పార్టీలో అంతర్గతంగా అసలు ప్రజాస్వామ్యం అనేది లేదండి. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా, ఒక ప్రాంతీయ పార్టీలో కానివ్వండి, ఒక జాతీయ పార్టీలో కానివ్వండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పార్టీలు మనుగడ సాగించాలి అంటే ఒక కన్స్ట్రక్టివ్గా తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ఆలోచన జరగాలి, ఒక డిస్కషన్ జరగాలి. ఏమండి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ అన్న ఒక వ్యవస్థలో ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టంలో చర్చించి సాధ్యాసాధ్యాలు, మంచి చెడులు ఆలోచించడానికి మాత్రమే ఉన్నటువంటి ఆ సంస్థ, ఆ కమిటీలో ఏ చర్చకి కూడా సాధ్యం కాకుండా, చర్చ జరపకుండా, చర్చ జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని దాన్ని జనరల్ బాడీలో ఆమోదం తీసుకున్న తర్వాత మాత్రమే ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాల్ని అనౌన్స్ చేయవలసిన బాధ్యత ఉంది. అటువంటి ఏ బాధ్యత లేకుండా ఆయన ఇష్టానుసారం, ఇది నా పార్టీ, నా డబ్బుతో చేసుకున్న పార్టీ కాబట్టి నా ఇష్టానుసారం నేను నడుపుకుంటాను అంటే అది ఈ ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను భావించడం వల్లే ప్రజాస్వామ్యం లేని పార్టీ బిఎస్సీ మెంబర్ గా ఆ పదవిలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నేను భావించడం వల్లే నేను తీవ్రమైన మనస్తాపం చెంది ఆ పార్టీలోంచి నేను బయటకు రావడం. జనరల్గా మీరు అన్న కామెంట్స్ వారు పెట్టుకున్న పొత్తు కారణంగా, అలాగే ఆ పొత్తు వలన జనసేన పార్టీ కూడా బెనిఫిట్ అవ్వాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యులు అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఆలోచన కూడా లేకుండా జనసేన పార్టీని నమ్ముకుని ఎంతో మంది కేవలం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, వారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి జనసేన పార్టీ శ్రేణుల్ని నిరాశకు గురి చేస్తూ అధికారానికి ఆమడ దూరంలో ఉండే విధంగా కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా నేను విభేదిస్తూ, ఆయన ఏకపక్ష నిర్ణయాన్ని నేను విభేదిస్తూ, ఎప్పుడైతే 24 సీట్లు అనౌన్స్ చేశారో ఆ నిమిషమే నేను పార్టీ దూరం. కానీ సూర్యప్రకాష్ గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. సూర్యప్రకాష్ గారు చిన్న పాయింట్ సూర్యప్రకాష్ గారు 5 రోజుల ముందు నుంచి కూడా నేను ఆ పార్టీకి దూరంగానే ఉంటున్న విషయాన్ని కూడా మీరు గ్రహించుకోవాలి. రైట్. చాలా మంది 24 సీట్లు మాత్రమే చాలా తక్కువ అంటున్నారు. కానీ గతంలో 2019లో మీకు వచ్చిన సీటు ఒకటే కదా, దాన్ని బేరీజ్ వేసుకొని గత లెక్కలన్నీ అంచనాలు వేసుకొని సీట్ల కేటాయింపు ఉంటుంది. దానికి మేబీ మీ అధినేత, మీ మాజీ అధినేత అడ్జస్ట్ అయి ఉంటారు. దాన్ని ఎందుకు ఈ విధంగా తప్పు పడుతున్నారు? ఓకే అండి, మరి అలాగైతే 2019 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారికి 100 సీట్లు వచ్చేయండి. ఆయన బలమైన 100-150 సీట్లు ఉన్న బలం ఉన్న పార్టీ అండి. కేవలం 23 సీట్లు పరిమితం అయిపోయి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ పార్టీ చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆ పార్టీని బతికించింది పవన్ కళ్యాణ్ గారు కాదండి. ఒక బంగారం లాంటి అవకాశాన్ని సీట్ల పరంగా సూర్యప్రకాష్ గారు సీట్ల పరంగా టీడీపీ తక్కువ ఉండొచ్చు, సీట్ల పరంగా టీడీపీ తక్కువగానే ఉండొచ్చు, కానీ ఓట్ల పరంగా చాలా పెద్దగానే తెలిసి 10% మాత్రమే అధికార వైసీపీకి టీడీపీకి డిఫరెన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి అది విషయం. 10% చిన్న విషయం కాదండి. 51% అధికార పార్టీకి ఉంటే వీళ్ళకి ఉన్నదంతా 38% సంథింగ్ ఎంత వచ్చింది. 10% ఎక్కువ శాతం డిఫరెన్స్ అండి. ఏమంటే చిన్న విషయం కాదు అది. అంత 10% డిఫరెన్స్ లో కేవలం 23 సీట్లు మాత్రమే సాధించుకున్నాడు. చాణక్యుడు అని చెప్పుకున్నాడు, అపర చాణక్యుడు అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు గారు.
అటువంటి పార్టీతో ఏమాత్రం బలమైన పార్టీ అని చెప్పేసి ఆ పార్టీతో పొత్తుకి ఈయన వెళ్ళి ఈయన తగ్గి ఆయన తగ్గించుకోవడమే కాకుండా పార్టీ బలాన్ని తగ్గించి అందరినీ మనోస్థైర్యాన్ని కూడా తగ్గించి మన బలం ఎత్తే మనకి అసలు ఏమాత్రం బలం లేదు, గతంలో నన్ను నెగ్గించుకోలేకపోయారు, కేవలం మనం ఒక్క సీటు ఇచ్చారని మన బలహీనతల్ని మనమే చెప్పుకొని ప్రత్యర్థి ముందు మన బలహీనత మనమే ఒప్పుకొని, అంటే ప్రత్యర్థి అంటే మిత్రుగా ఉన్నటువంటి ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు ఆయన సమక్షంలో మన యొక్క బలహీనతలు మనమే ఒప్పుకొని జనసేన పార్టీని మనమే తగ్గించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. సూర్యప్రకాష్ గారు ఆయన మన పార్టీ కేవలం ఒక్క సీట్కే పరిమితమైంది, ఓకే. తర్వాత దాన్ని ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఏ రోజైనా ఈ పార్టీని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కానీ నారాయణ మనోహర్ కానీ ఏ రోజైనా ప్రయత్నం చేశారా? ఏ ఇన్ఛార్జ్ తోటి అలా కనీసం సంవత్సరానికి 10 నిమిషాల ఇన్ఛార్జ్ తోటి ఎప్పుడు మాట్లాడిన సందర్భం అయితే ఉందా? కనీసం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ మాతోటే కనీసం ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను 6 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంగా ఆయనతో ప్రయాణం చేస్తే పార్టీలో నాకు ఇచ్చింది కేవలం 33 నిమిషాలు మాత్రమే. 30 నిమిషాలు ఒకసారి 2 నిమిషాలు, ఒకసారి 1 నిమిషం. ఏమండి అటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక బిఎస్సీ మెంబర్ తోటి ఆచరణ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇన్ఛార్జ్ అసలు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, పార్టీని ఏ రకంగా బలోపేతం చేస్తున్నారు, మీరు బూత్ కమిటీలు వేసారా లేదా, ఏం జరుగుతుంది, పార్టీలు మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు, ఏమిటి అనే విషయాన్ని ఏ రోజున ఇన్ఛార్జ్ తో కానీ బిఎస్సీ సూర్యప్రకాష్ గారు పవన్ కళ్యాణ్ గారు సూర్యప్రకాష్ గారు క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఉమ్మడిగా క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ వారం 10 రోజులు అటు ఇటుగా అవుతుంది. కానీ అప్పుడు మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు, ఎందుకు ఇన్ని రోజులు టైం తీసుకోవాల్సి వచ్చింది? మీరు అప్పుడే వ్యతిరేకించి బయటకు వచ్చి ఉంటే ఇంకా కొంచెం మీరు మీ వాదన బలంగా ఉండేది కదా. క్యాండిడేట్లని ప్రకటించడం నాకు సంబంధం ఉందండి. క్యాండిడేట్లు అనేది ఆయన 24 అన్న అంకె వల్ల నేను అదే అంకె కూడా ఆ రోజు ఆయన 40 సీట్లు తీసుకుంటారు. 40-50 సీట్లు తీసుకుంటే కనీసం దాంట్లో ఒక 5 సీట్లు 30 సీట్లు 30 మంది 25 మంది నెగ్గే అవకాశాలు ఉంటాయి. ఆ 25 మంది 30 మంది అసెంబ్లీలో మన రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు ఉంటే మన భవిష్యత్తులో పార్టీ బలపడడానికి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం పార్టీతో కలిపి 88 మ్యాజిక్ ఫిగర్ ని జనసేన పార్టీ మెంబర్స్ ఎమ్మెల్యేస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటారు. అప్పుడు మాత్రమే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దారికి వస్తాడు. ఖచ్చితంగా ఈయన కూడా పవర్ షేరింగ్ ఉంటుంది, ఈయన కూడా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందని మేము భావించాం. అటువంటి అవకాశం లేకుండా 24 సీట్లు ఈయన పరిమితం చేసుకుని ఆయన తగ్గించుకుని పార్టీని లోపు చేసి తెలుగుదేశం ముందు పార్టీని లోపు చేసి మన తాడేపల్లిగూడెం మీటింగ్ లో ఆయన కించపరచుకోవడం కానీ పార్టీని కూడా కించపరిచే విధంగా ఆయన ఎందుకు ఈ రకంగా చేశాడు అనేది ఆ విషయంలో కూడా చేయాలని మనస్తాపట్నం చెందిన విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటాను. రైట్ మురళి గారు, లాస్ట్ టైం ఏం జరిగిందో మీకు తెలిసిందే. అంటే ఈ కాపులు ఎవరికి మద్దతు పలికారు ఏంటంటే పక్కన పెట్టినట్లయితే మీకైతే మీ ఇద్దరు విడివిడిగా కంటెస్ట్ చేయడం వల్ల చాలా దెబ్బతిన్న పరిస్థితి అయితే అది వాస్తవం. చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన పరిస్థితి లాస్ట్ ఎలక్షన్స్లో జరిగింది. ఈసారన్నా మిమ్మల్ని ఆ సామాజిక వర్గం ఆదరిస్తుందని నమ్మకం ఉందా మీకు? మీరు కాపు సంఘ నేతకు కూడా ఉన్నారు. వెంకట్ గారు, మీకు ప్యానల్ సభ్యులకు బీఆర్కే న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే చేగొండి సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ చేగొండి సూర్యప్రకాష్ గారు తానని తాను తగ్గించుకుంటూ ఈరోజు కాపులను తగ్గించాడు అని మాట్లాడారు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఏం చేసింది కాపులకు అనే విషయాన్ని ఒకసారి మాట్లాడాలి. రెండవసారి పార్టీ నాయకత్వం కాదు, ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ కేవలం 24 సీట్లు ఇచ్చారు అనే ఉద్దేశంతో, దానికి సమ్మతించారనే ఉద్దేశంతో మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ని విమర్శించడం చాలా తగదు మీకు. ఎందుకంటే మీకు కేవలం మీకు సీటు రాదు, ఈ పొత్తులో మీకు భాగం లేదు అనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు
జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. మీకు కాపుల అభివృద్ధి మీకు ముఖ్యం కాదు, కేవలం మీ అభివృద్ధి మాత్రమే మీకు ముఖ్యం. ఆ రోజు పెద్దలు హరిరామ జోగయ్య గారు 2009లో ఆ రోజు చిరంజీవిని ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా దూషించి బయటకు వచ్చారో కూడా మనమంతా గమనించాం. వీరికి కాపుల అభివృద్ధి నిజంగా కాంక్షించేవారైతే వీరికి అధికారం కాదు, కాపుల అభివృద్ధి ముఖ్యమా? కాపుల అభివృద్ధి ముఖ్యమైతే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు చేరే వ్యక్తివి కాదు. గత 4.5 సంవత్సరాల కాలంలో కాపుల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందంటారు? మరి ఏం చేసిందని మీరు వైఎస్ఆర్ పార్టీలో చేరారో దానికి వివరణ ఇవ్వాల్సినదిగా మిమ్మల్ని కోరుతున్నా సూర్యప్రకాష్ గారు. అంతేకాకుండా కేవలం మీ స్వలాభం కోసం పార్టీలు మారుస్తూ ఈరోజు కాపులని ఏదో కాపులను ఉద్ధరిస్తామని మీరు మాట్లాడడం తగదు. ఈరోజు రాష్ట్రంలో మీరు కాపు సంక్షేమ సేన అని మీరు మీ తండ్రి గారు పెట్టి కాపుల కోసం ఏం చేశారు? మీ అభివృద్ధి కోసం, మీ రాజ్యాధికారం కోసం, కేవలం మీ రాజ్యాధికారం అంటే మీ కుటుంబం ఏదో పదవులు పొందడం కోసం మీరు ఈరోజు రాజకీయాల కోసం కులాన్ని వాడుకుంటున్నారే తప్ప నిజంగా కాపుల కోసం చేసేటట్లయితే గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనటి విధంగా కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్లు ఈబీసీ ఇస్తే 5% ఇవ్వడం నిజం కాదా? ఈ రాష్ట్రంలో కాపు భవన్ల కోసం ఎన్నో కోట్ల రూపాయలను వెచ్చించడం నిజం కాదా? కాపులకు రుణాలను ప్రకటించడం నిజం కాదా? కాపులకు జేసీబీలు, వాటర్ ప్లాంట్లు, కాపు మహిళలకు టైలరింగ్ కోసం ఇచ్చినటువంటి అనేక కుట్టు మిషన్లు అయితేనేమి, ఐఏఎస్ ఐపీఎస్ కోసం మురళి గారు ఇవన్నీ జరిగి ఉంటే ఏ ప్రభుత్వమైనా విదేశీ విద్య కోసం ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోయిందా? ప్లీజ్ టేక్ మై పాయింట్. రూపాయల వరకు కాపులకు విదేశీ విద్య కోసం రుణాలు ఇచ్చింది నిజం కాదా? మరి ఇన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరకుండా మీరు మురళి గారు కాపులకు కేవలం ఒక్క రూపాయి ప్లీజ్ మేక్ మై పాయింట్. ప్లీజ్ లెట్ మీ మేక్ మై పాయింట్. మీరు వైఎస్ఆర్ పార్టీని ఆ జగన్ పార్టీలో చేరడం ఇది మీ నియంతృత్వ ధోరణి కాదా? మీరు కాపులను వాడుకోవడం మీ కుటుంబ మీరు ఏదో సాధించడం కోసం ఇవన్నీ చేస్తుంటే మీరు మీ అధికారం రాదు, మురళి గారు అనే ఉద్దేశంతో మీరు బయటకు వెళ్ళడం టీడీపీ హయాంలో మురళి గారు ప్లీజ్ యావత్తు కాపు కులం నా పాయింట్ వినాలి మీరు. దాదాపు 35 లక్షల మంది బలిజలుంటే ఈ బలిజలందరినీ కూడా మీరు మోసం చేయలేదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక నియంతృత్వ ధోరణి అంటూ ఆయన్ని మీరు మురళి గారు మీరు చెప్తున్నా కానీ నా మాట వింటలేదు. మురళి గారు ప్లీజ్ మురళి గారు మీరు కాపుల కోసం చాలా చేశారు. మీ రూలింగ్ లో అంటే 2014-19 మధ్య కాపుల కోసం చాలా యాక్టివిటీస్ చేశామని చెప్తూ ఉన్నారు. కానీ అవన్నీ చేసింది నిజమే అయితే మీకెందుకు ఆ 23 సీట్లుగా పరిమితం కావాల్సి వచ్చింది? ఖచ్చితంగా వాళ్ళు ఆ సమాజ వర్గం ఓట్లు చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు 23 సీట్లకి ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది? మురళి గారు మీరు ఏం చేశారు కాపు కులం కోసం? మీరు సాధించింది మీ నాన్నగారు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం సాధించారు? కాపు కులం కోసం ఏం చేశారు? మరి తిరిగి మీరు తగుదునమ్మా అంటూ ఈరోజు కాపు కులాన్ని ముందరకు పెట్టుకొని మీరు భవిష్యత్తులో కాపు అని చెప్పుకోవడానికి కూడా అనర్హుడు అని మేము ఈ తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో నిజంగా కాపు కులం కోసం మీకు అధికారం వద్దు, కేవలం మీకు రాజ్యాధికారం వద్దు. మురళి గారు మీరు చెప్పుకుంటూ పోతున్నారు, వింటలేదు. మురళి గారు పోటీ చేయను, ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డెకోరమ్. కాపుల కోసం నేను పాటుపడతానని ఎందుకు ముందుకు రాలేదు? సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. సూర్యప్రకాష్ గారు మీరు పవన్ కళ్యాణ్ లేదా ఇతరులను మీరు మాట్లాడడం చాలా తప్పు. ఇకనైనా మీరు మార్చుకోండి. మీకు గౌరవం ఉండాలంటే, సమాజంలో విలువ ఉండాలంటే, కాపు కులంలో మీకు ఒక ప్రాధాన్యత ఉండాలంటే ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. కాపుల కోసం ఒక్క రూపాయి కేటాయించినటువంటి వైఎస్ఆర్ పార్టీని, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీరు పొగుడుతున్నారే, ఇది మీ నియంతృత్వ ధోరణి కాదా?
కాపు కులాన్ని తీసుకొని వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ పంచన చేర్చడం కాదా? మీరు మరీ కాపు కులం కోసం మురళి గారు, వచ్చి మురళి గారు, అందరి ప్లీజ్, ముందు మాట్లాడుతుంటే ప్లీజ్, వెయిట్, ప్లీజ్. సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఇతరులు చెప్పేది కూడా వినాలి, మీరు ఇతర ప్యానలిస్ట్ చెప్పేది కూడా వినాలి. మురళి గారు, దిస్ ఇస్ నాట్ ది రైట్ వే. కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని చేయడం ఇకపైనా తగ్గించుకోండి. సూర్యప్రకాష్ గారు, ఒక కాపు కులస్తునిగా, ఒక కాపు నాయకుడిగా ఈ రోజు సూర్యప్రకాష్ గారు, నేను మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వండి. ప్లీజ్ మాట్లాడండి. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. మురళి గారు చాలా సంతోషం సార్. మీరు చాలా కాపు గురించి కాపు కులం గురించి చాలా అభిమానంగా మాట్లాడినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒక కాపు కోసం నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీ చంద్రబాబు నాయుడు కమ్మ చంద్రబాబు నాయుడు గురించి నేను మాట్లాడతాను. ఏమండి, వంగవీటి మోహన్ రంగ గారు కాపు మాట్లాడండి. ఊరుకోండి మీరు మాట్లాడే చెప్తున్నాను సమాధానం. కాపుగా మాట్లాడి ఊరుకోండి. మురళి గారు, మేము చేతులెత్తి నమస్కరించినటువంటి మేమే ఈ రోజు ఇదే నోటితో మిమ్మల్ని దూషించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారిని లేదా కాపు కులాన్ని అడ్డం పెట్టుకోవద్దండి. మీ రాజకీయాలు మీకు దమ్ముంటే, మీకు జనబలం ఉంటే, మీకు ప్రజాబలం ఉంటే, మీకు గెలవగలిగే సత్తా ఉంటే డైరెక్ట్ గా ఎన్నికల్లోకి రావాల్సిందిగా కోరుకుంటూ ఇకనైనా ఇట్లాంటి కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని చేసే రాజకీయాల్ని ఆపాల్సిందిగా మీకు విన్నవిస్తూ, ఇంకా మీరు తిరిగి వస్తారని, మీరు కాపు కులంకు మంచి చేయాలని ఉంటే నిజంగా తిరిగి వస్తారని, ఈ పదవులకు పార్టీలకు రిజైన్ చేసి కేవలం కాపుల కోసం పాటుపడతారని, పాటు పడితే మేమంతా కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్పీక్ వన్ బై వన్ ప్లీజ్. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. మార్చుకోండి. నీ ఒక్కడికి వస్తువులకే కదా నీకు డిబేట్. నువ్వు చెప్పవలసింది చెప్పావు. నా సమాధానం రైట్. సమాధానం కూడా వినవు. హరిరామ్ తోగే గారు కానీ ఆయన కొడుకులకు కానీ ఇక్కడ పదవులు ఆశించి జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదు. మీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు బెనిఫిట్స్